మొన్న ఒక వింత వీడియో చూశాను, ఎక్కడో నార్త్ సైడ్ అనుకుంటాను, మేబీ గుజరాత్ ఏమో తెలియదు నాకు. ఒకళ్ళు ఏం చేశారంటే ఫ్రాంక్ వీడియోలు చేసేవాళ్ళు 2 నిమ్మకాయలు 4 ఎన్నో ఎండుమిరపకాయలు చక్కగా రోడ్డు మీద పరిచేసి దాన్ని అలా సెట్ చేసి పక్కకు పోయి వీడియో పట్టు కూర్చున్నారు. అక్కడ దాకా వచ్చిన బైకులు కార్లు వాటిని చూసి వెనక్కి తిప్పి వెళ్ళిపోతున్నారు. అమ్మో వీటిని తొక్కితే మనకి ఏదో అయిపోద్దని. ఆ వీడియో చూస్తే ఎంత నవ్వు వచ్చిందంటే నాకు, అరే ఒకడేమో ఇలా పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఒకడేమో ఇలా ముట్టుకోకుండా దూరం దూరం ఆపేస్తున్నాడు, బండి ఆపు తొక్కకంటున్నాడు. అంటే ఏదో ప్రమాదం జరిగిపోతుంది. అంటే ఎంత మూఢ విశ్వాసంతో ఉన్నారు చూడండి వాళ్ళు. ఆ తొక్కితే ఏదో అయిపోద్దని, ముట్టుకుంటే ఏదో అయిపోద్దని. ఇప్పటికీ అలా భయపడుతున్న వాళ్ళు చాలా మంది లేరా? అదే నిమ్మకాయ ఎండాకాలంలో లేకపోతే చచ్చిపోతాం, పిండుకుని తాగుతాం చక్కగా. అదే పచ్చిమిర్చి అదే ఎండుమిర్చి మన తాలింపుల్లో వాడుకుంటాం. వాటినే రోడ్డు మీద తెచ్చి పెట్టేసరికి హడలెత్తి చచ్చిపోతాం. చూసారు, వాళ్ళు భయపడిపోతున్నారు. వాళ్ళు ఎందుకు భయపడతారు? కొంతమంది వాటిని ద్వేషిస్తారు. ఎందుకు ద్వేషించాలి? ఎందుకు భయపడాలి? అదొక పదార్థం మాత్రమే, అందులో ఏమీ ఉండదు. కొన్ని అందులో ఏమైనా విషం కలిపితే భయపడు, అక్కడైనా బాంబు పెడితే భయపడు, అది ముట్టుకుంటే కాలిపోద్ది అనుకుంటే భయపడు, అది ముట్టుకుంటే ఏదైనా బ్యాక్టీరియా వస్తుందంటే భయపడదు, కుళ్ళిపోయిందంటే భయపడు. ఒక ఫ్రెష్ నిమ్మకాయకి ఒక ఫ్రెష్ ఎండుమిరపకాయకి ఎందుకు భయపడిపోవాలి? అదే విధంగా ఎవరైనా నా మీద ఫ్రాంక్ చేయాలనుకున్నారు అనుకోండి, చక్కగా అన్ని తీసుకుని కవర్లో వేసుకెళ్ళిపోతాను. ఫ్రాంక్ చేసిన వాడికే పెద్ద ఫ్రాంక్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు భయపడాలి? అందుకే అజ్ఞానాన్ని చూసి భయపడకూడదు, అజ్ఞానాన్ని చూసి జాలిపడాలి. నా పాయింట్ అర్థమైందా మీకు? అజ్ఞానాన్ని చూసి ఏం చేయాలి? జాలిపడాలి, ద్వేషించకూడదు, భయపడకూడదు.